కాగితపు పాము మరియు చేపలు. ఆ సరస్సులో ఎన్నో చిన్ని చేపలు జీవించేవి. పాము పాము వచ్చింది, అందరూ పారిపోండి. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఒకప్పుడు దూరంగా ఒక చిన్న హరితపు లోయలో ఒక స్వచ్ఛమైన చిన్ని సరస్సు ఉండేది. ఆ సరస్సులో ఎన్నో చిన్ని చేపలు జీవించేవి. వాటిలో సోనా అనే ఒక చేప చాలా తెలివిగా, ధైర్యంగా ఉండేది. ఆమెకి ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఒక రోజు ఒక పెద్ద గాలి వచ్చి ఒక పాత పత్రపు ముక్కను సరస్సులోకి వేసింది. ఆ పత్రాన్ని చూసి చిన్ని చేపలు ఎంతో భయపడ్డాయి. ఎందుకంటే ఆ పత్రపు ముక్క పాము ఆకారంలో మడవబడి ఉంది. చాలా భయంకరంగా కనిపించింది. చిన్ని చేపలు అరవసాగాయి, పాము వచ్చింది, అందరూ పారిపోండి. అందరూ దూరంగా వెళ్లిపోయారు. కాని సోనా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆమె ధైర్యంగా కాగితపు పాము దగ్గరగా వెళ్లి చూసింది. కొద్దిసేపటికి గమనించి, ఇది కదలట్లేదు, ఇది నిజమైన పాము కాదు, ఇది కేవలం పేపర్ అని అర్థం చేసుకుంది. సోనా నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లి తాకి చూసింది. భయపడకండి స్నేహితులారా, ఇది ఒక కాగితం మాత్రమే, ఇది మనకు ఏమీ చేయదు. అందరూ మళ్లీ దగ్గరకు వచ్చారు. అప్పుడే అందరికీ ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన సరస్సును అలంకరించడానికి దీన్ని ఉపయోగిద్దాం. చిన్ని చేపలు కలిసి ఆ కాగితపు పామును కొద్దిగా మార్చాయి, అందంగా మలిచాయి. దానికి చిన్న చిన్న పువ్వులు, పచ్చని ఆకులతో అలంకరించాయి. అది ఇప్పుడు ఒక అందమైన సరస్సు అలంకారంగా మారింది. ఈ సంఘటన తర్వాత చెరువులో ఉన్న అందరూ తెలుసుకున్నారు, భయం అనేది మన అజ్ఞానం వల్లే వస్తుంది. నిజాన్ని తెలుసుకున్నప్పుడు భయం మాయమవుతుంది. అంతేకాదు, ఆ పేపర్ పాము సోనాతో మంచి స్నేహం పెంచుకుంది. ఊహలలో ప్రతి ఉదయం చిన్ని చేపలు దాని చుట్టూ చిందులు వేసి ఆడుకునేవి, ఆనందంగా జీవించేవి. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.